ఈరోజు దేవుడు మనందరినీ కూడా దేవాలయంలో ఉంచుకొని మనలోని ఆయన పరిపాలన చేయాలి అనుకున్నాడు ఆయన. అందుకే యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసుని ఏమని ఒప్పుకోవాలి? ప్రభు అంటే పరిపాలించేవాడు. ఆయన పరిపాలన మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పరిపాలనలో మనం అనుకుంటా ఆయన ప్రభు అంటే ఎట్లా కుదురుతుంది? అందుకే పర్వతంలో దేవుడి చిత్తంలో నెరవేరుస్తూ ఉన్నారు కాబట్టి దేవుడి చిత్తంలో జరుగుతూ ఉంది. భూమి మీద నెరవేరట్లేదు, దేవుడి చిత్తం నెరవేరట్లేదు. కానీ అన్నీ అయిపోయిన తర్వాత పరలోక ప్రార్థన చేసుకున్నాం అంటే పరలోక ప్రార్థన కానీ భూమి మీద ప్రార్థన కాదు. ఎంత ఎలాగోలం అయిపోయింది పరలోక ప్రార్థన. ప్రతి ఓడికి ఎలాగోలం అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత పరలోక ప్రార్థన ముగించుకున్నాం అంత తేలిక. పరలోకంలో దేవుడి చిత్తం నెరవేరినట్లుగా భూమి మీద కూడా నెరవేరుడు దాకా అంటే దాకా అయిపోదు, చెయ్యాలి. అది చెయ్యాలి అంటే సులభంగా చెప్పినట్లుగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఏ హృదయంతో అంటే మన ఇష్టాలు కుదరదు. ఇంకా నీ స్వబుద్ధి కుదరదు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు నీ పాపిని నా పాపాన్ని క్షమించి అంటే యేసు క్రీస్తు రక్తంలో కడగబడి రండి ప్రభు నా హృదయంలోనికి ఆలయంలో రండి అని ఎప్పుడైతే ప్రభువాన్ని మన లోపలికి ఆహ్వానించామో ఆ రోజు నుంచి మన ఇష్టాలు సమాధి చేయబడ్డాయి. అదే బాప్తిసం. బాప్తిసం ద్వారా ఏమైంది? నేను అనే స్వభావం పూర్తిగా సమాధి చేయబడిన తర్వాత యేసు పునరుత్థానుడై అయినట్లుగా మనం కూడా పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నూతన వ్యక్తులుగా మార్చబడుతున్నాం. దేవుని స్తోత్రం. ఇలా నూతన వ్యక్తులుగా మార్చబడిన వారి దగ్గర ఏమన్నావు అంటే పాత లక్షణాలు, పాతది అవినీతితో కూడిన స్వభావం, నిర్లక్ష్యం, స్వార్థం, ఇవన్నీ పాతది. కానీ కొత్త జీవితం అట్లా ఉండదు, అది నూతన పరచబడుతుంది. ఎందుకంటే యేసు క్రీస్తులో జన్మించాము కనుక యేసు క్రీస్తులోనే మనం ఎదుగుతూ ఉంటాం. మరి యేసు క్రీస్తులో మనం ఎదుగుతూ ఉన్నట్లయితే ఎదుగుతూ ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు మనం ఎదుగుతున్నామో మనం రుజువు అవుతుందంటే మన భక్తి సాధన చేయాలి అని చెప్పాను నేను. దేవుని స్తోత్రం. మన భక్తిని సాధన చేయాలంటే ఆయనకున్న లక్షణం, నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్న పౌలు గారు చెప్పినట్లుగా మనం కూడా ఏ స్వరూపం కావాలి? ఇది ఎన్నో పెట్టు, ఇది ఎన్నో పెట్టు, ఇది ఎన్నో పెట్టు. మొదటి పెట్టాను విశ్వాసము, మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, సమర్పణ, ప్రత్యేకత, పరిపూర్ణ. క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణ. దేవునికి స్తోత్రం. అంటే చివరికి మనం ఎట్లా వాడుకోవడం మనం చూసిన వాళ్ళు యేసు రా, యేసు నమ్ముకున్న వాళ్ళు రా అంటే మనలో ఎవరు కనపడాలి? వాళ్ళకి యేసు కనపడాలి. ఇది సంఘ సిద్ధాంతం కాదు. చాలా మంది సంఘ సిద్ధాంతం చెప్తారు, ఇది సంఘ సిద్ధాంతం అనేది. ఇప్పుడు మనం అనుకున్న 7 వీటిలు ఎవరి సిద్ధాంతం కాదు? మొదటి వీటి పేరు చెప్పండి. విశ్వాసం లేకుండా బైబిల్లో ఉన్నామట్లేదా? అంటే యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి ఏముండాలి? రెండోది ఏంటి? మారు మనసు. మారు మనసు పొందకపోయినా పర్లేదా? మీరు మారు మనసు పొందనేయడం మీరు అందరూ అలాగే ఎలాగా దేవుడు లేని వారు ఎలా నాశనం అవుతా ఉన్నారో అలా నాశనం అవుతున్నారు. మూడోది, ఎవరు బాప్తీసం తీసుకోవాలి? మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకోవచ్చా? తీసుకున్న వాళ్ళు ఏమనాలి? ఒప్పుకున్నారా? నువ్వు తీసేటమని పాస్టర్ నీవు ఎంతవరకు ఉందో అంతవరకు ఉన్నాను. దేవుని స్తోత్రం. అన్నని భయపడేది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు పొందకుండా బాధ్యత. మరి నటిస్తే నీ కర్మ. నటిస్తే వ్యభిచారికి పరలోకం ఉంది కానీ యాజకుడికి పరలోకం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో కూడా నటించి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. 4 పరిశుద్ధాత్మ బాప్తిసం పొందకుండా క్రైస్తవం ఉందా? ఎందుకు లేదు? ఆత్మ లేనివాడు నావాడు తప్పనిసరిగా మనకున్నప్పుడు ఏం పొందాలి? పరిశుద్ధాత్మ పొందాలి. తర్వాత
సమర్పణ అంటే ఏంటి? అవునా? అది మారు మనసులో ఒక భాగం. ఏంటి? వ్యాపారం తీయడం అనేది అది సమర్పణ కాదు. సమర్పణ అనేది వేరు. ఎవరైనా పాస్టర్ గారు నేను ఆభరణం తీసేసి బాప్తిజం తీసుకున్నాను కదా, ఇంటికి వేసేదంటే అది వేరే సమర్పణ. ఇప్పుడు కలవడం ఎవరికి కనపడలేదు. ఇంట్లో వేసినాం, తీసేసారు, దాచుకున్నాను. నాకే ఉపయోగం, దేవుడికి ఉపయోగం. స్తోత్రం. తీసేసి ఏం చేశారు? దాచుకున్నాను. నా దానివల్ల ఉపయోగం, దేవునికి ఉపయోగం లేదు. అదే మీ నచ్చిన ఎవరికి ఇచ్చుకుంటారు? ఆకలికో, చెల్లుకో, బంధువులకో, పెద్దలకో, పిల్లలకో, శనానికో. అదే సరే, దాన్ని కూడా పక్కన. తర్వాత ఏంటి? ప్రత్యేకత. మనం ఎక్కడికి ఎట్లా ఉండాలి? ఎవరి వారు మనం? అదే ఈ ప్రత్యేకమైన వాళ్ళు కూడా ఒక మాట చెప్పబడింది. ఒక మాట చెప్పబడింది ఎక్కడ? కాదు, వారు ప్రత్యేకమైన క్షణము అని ఎవరి గురించి మాట్లాడారు? యూద జనం కోసం మాట్లాడుతున్నారు. వారు ప్రత్యేకమైన జనం. హామాను మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి? స్తోత్రం. ఎందుకంటే వీరు లోక సంబంధమైన వాటిలో పాలు పొందరు. ఏమిటి? స్తోత్రం. బాప్తిజం పొందిన వారితో ప్రభు చెప్తున్నాడు, మీరు మూర్ఖులై ఈ తరానికి వేరే రక్షణ. బాప్తిజం పొందే రక్షణ రాలేదు. మూర్ఖులై ఈ తరానికి వేరే అవ్వాలి అన్నాడు. దేవుడి స్తోత్రం. అంటే మనం ఏం పొందాలి? ప్రత్యేకంగా. తర్వాత నేను ప్రత్యేకంగా ఉన్నానంటే నేను వాళ్ళని అనుకోనండి, నేను చచ్చిపోతే నేను వెళ్ళండి, అక్కడ నేను వెళ్ళండి. నువ్వు చచ్చిపోతే వెళ్ళొద్దని బయటికి చెప్పలేదు. అలాగే వారు ఎవరు చచ్చిపోయినా నువ్వు మానవుడిగా, మానవతో ధర్మం కలిగిన ప్రతి వారిగా వారు ఎవరైనా కానీ మనం వెళ్ళి వారికి సహాయపడాలి. ఒకవేళ సహాయం పొందవలసిన స్థితిలో ఉంటే మన జేబులో రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి వారికి కావలసిన భోజనమో, అన్నమో, పానమో, టిఫినో ఏదో ఇచ్చేసి మన మానవుడికి మనం ఇచ్చేయాలి. ఏం చేయాలి? మనం ఈ క్రైస్తవులు అని వాళ్ళు చేయండి కుదరదు. ఏం స్తోత్రం కలిగింది. అలాగే అన్యులని దేవుడు మనం చూసినట్లయితే మనం ఆయన దగ్గరకు వచ్చిండేవారిని కాదు. ఏం స్తోత్రం. కాబట్టి మనం చూసిన వారు మన ప్రవర్తన పెట్టి వారు ఎక్కడికి రావాలి? మహాదేవుడి సన్నిధికి రావాలి. దేవుని స్తోత్రం. తర్వాత మనలో పరిపూర్ణత ఎప్పుడైతే వచ్చిందో మనకి ఏముండవు? ఎగస్ట్రాలు. ఎగస్ట్రాలు అంటే ఎట్లా ఉంటాయి? పాస్టర్ గారు పాత్రలు అమ్మ చూస్తున్నాడు, కొత్తలు అమ్మ చూస్తున్నాడు, ఆవింటికి వెళ్తున్నాడు, మా ఇంటికి రావట్లేదు. ఎన్ని సంవత్సరాలు ఇంటికి రావాలి? అసలు సిగ్గు లేదా మా ఇంటికి రావాలి పాస్టర్ గారు చెప్పుకోవడానికి? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు 3.5 సంవత్సరాలు 5 దగ్గర సేవకి వెళ్ళిపోయాడు. నా మొహం నువ్వు నీ మొహం నేను చూసి కూర్చొని సిగ్గు లేవు నీకు? ఎంతకాలం ఉంటుంది ఇక్కడ సేవ చేయలే? ఇంకా మా బతుకులు ఇస్తేనా? నా బతుకులు ఇస్తేనా? అలాగే నువ్వు బయటకు పోకే ఇంకొకరికి రాడు. సంఘం డెవలప్ ఎందుగా ఉంటుంది? దానికి కారణం మీరు మారు మనసు పొంది ఆదివారం వచ్చేసరికి మీరు ఇంకో బయటికి వెళ్ళిపోయిన ప్రార్థన నడిపించడానికి మీరు ఒకరు పోతే 10 మంది ఇక్కడికి వస్తారు. అలాగే మీకు ఎల్లకి ఎవరు రావట్లేదు. అయితే ప్రార్థన గుడి రావడం అని మనస్తాను కదా. గుడి మారి అంటే సిగ్గులేని మోకాల మారు మనసు దగ్గర ఫలాలు ఫలించండి అని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కాపాడవలసిన దేవుడికి ఏముందని అడుగుతున్నాను. నువ్వు ఎందుకు దేవుడికి ఉపయోగపడడం? దేవుడు నిన్ను కాపాడాలి. ఎవరి పట్లైనా నేను బాధ్యత వహించాలంటే వాళ్ళు నాకు ఎందుకు ఉపయోగం? ఉపయోగం లేని వారు నాకెందుకు? 5 స్థానానికి వస్తూ ఉన్నారు. బలిసిన వారిని 23,000 మంది చెప్పేశాడు మధ్యలో. ఎంతమంది? ఎందుకు చెప్పేశాడు? వాళ్ళ ఉపయోగం లేదు, బలిసిపోయారు. ఏమి అయ్యో బాగుపడడం లేదు, ఎందుకంటే వాళ్ళ ఉపయోగం లేదు. బయలుదేరిన వారు 6,03,000 ఓన్లీ మిలిటరీ, మొత్తం ప్రజలు కాదు, ఓన్లీ మిలిటరీ. అప్పటికి తేలి లెక్క సైనికులుగా 20 సంవత్సరాలు భయపడ్డ వాళ్ళు. అలాగే అలాగే కానీ కన్యాకి ఎంతమంది చేరారంటే ఇద్దరే చేరారు. ఎంతమంది పోయారు? ఎంతమంది పోయారు? జోడ తక్కువ 1,00,000 మంది పోయారు. ఇప్పుడు ఎక్కడో అలాగే ఎంతమంది చేరారు? ఇద్దరే. ఎంతమంది పోయారు? జోడ తక్కువ 6,00,000 మంది పోయారు. అరే ఎందుకు పోయారు? వాళ్ళందరూ దేవుడు కాపాడ్డా?
చచ్చిపోయిన ఆనందం చెప్పిన మాటమ్మా. లెక్క రాక జోడబద్దు 6 లక్షల మంది అంటారు. ఎందుకు తెచ్చారు వాళ్ళందరూ? కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి ఉపయోగపడదు చేపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ స్నేహితుడికి ఇప్పటికీ పెళ్ళి అవ్వలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న సంవత్సరం ఏంటంటే 2 కాళ్ళు బాగా ఉన్నాయి, నడవలేకపోతున్నాడు. వాట్సాప్ లేదు, నడుపుతా ఉన్నా. దేవునికి స్తోత్రం. ఈ రమ్మడానికి బాధ మీట్లో ఎక్కుతారని అది ఆరాధన నేను వెళ్తున్నాను. రాత్రికి రాలేదు. అయినప్పటికీ దేవుడు సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పలేకపోయినా మన చెప్పులు మోకాలు అయిపోతాం. స్తోత్రం. చెప్పలేకపోయినా దేవుడు పని చేస్తున్నాడు. దేవుడితో వాడుకున్నాను కాక ఈ చివరి దినాల్లో వాడుకోవాలని, సాక్షిగా ఉండాలని నేను పిలుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే చివరి వరకు నేను పని చేశాను అని కావాలని దేవుని స్తోత్రం. నీ మనలో చెప్తున్నాను, దేవుడికి నీ వల్ల ఉపయోగం ఉండాలి. ఏ ఉపయోగం ఉండాలి? దేవుడు నేను పిలిచింది, రక్షించింది నువ్వు ఇతరులను రక్షించడానికి. నేను సువార్తకి రాలేని బ్యాచ్, నేను దొంగూరు అనాలా? కరోనా భయం అనుకో. కరోనా భయం ఎవరు మానేసారు? ఎవరు పరిగాలు మానేసారు? ఎవరు ఊరి మీద తిరగడం మానేశారు? ఎవరు బంధువులు మానేశారు? ఎవరు తినడం మానేశారు? కాబట్టి నీకున్నంత జాలి కూడా నాకు లేదు. అలాగే ఇది కరోనా భయం కాదు, పొగరు. 100కి 100% పొగరి నిర్లక్ష్యం. మా ఇంట్లో పనులు ఏంటంటే ఇంక పోతే ఎవరు చెప్తున్నారు? బతుకొండగా దేవుని వారు పని. నువ్వు చచ్చినప్పుడు నీకు ప్రమోషన్ ఉండదు, లేదా నీకు ప్రమోషన్ ఉండదు, డిమోషనే. అరగా చచ్చే ప్రమోషన్ ఏంటి? పర్వం లేదా అరగా. స్తోత్రం. ఆయన కొరకు నువ్వు సాక్షిగా లేకపోతే, ఆయనకు నువ్వు ఉపయోగం లేకపోతే నువ్వు బ్రతికినా చచ్చినా ఒకటే. నేను ఖండితంగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం. నేను 5 నిమిషాలు ముగిస్తున్నాను. అయ్యగా చెప్పినట్లుగా ఒకే శరీరం, అందరూ కూడా ఏమైనా అవయవం అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క ఈ అవయవాలన్నీ కూడా దేని పైన ఏం చేయాలి? చేయి పని చేయగలుగుతున్నాం. నడవాలని ఉంది, నడవలేదు. చదవాలని ఉంది, పోయి కలమా. టైంలో చదవమని చెప్పాడు కదా దేవుడు, బైబిల్ చదవాలని చెప్పాడు కదా, పోయి కలమ. వినాలని ఉంది, సులువులు వినాలని సమయం ఉంది, కానీ దేవుడు వాటిని చదివించుకునే సమయం లేదా? తర్వాత మాట్లాడిన ప్రయోజనం అనేది ఇంకా ఉండదు. అప్పుడు దేవుడు నేను ఫ్యాక్ట్ చెప్తున్నానండి. నీ వల్ల దేవుడు ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఫస్ట్ ఇయర్ నడువులోకి వచ్చేస్తుందండి, నేను అలా చూస్తాను. ఇది నిజమైన ప్రభావం. హల్లెలూయా. నిజమైతే నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే ప్రార్థన చేస్తాను. లేదా నీకు వల్లని కదా, నేను లేదా నీకు వల్లని కదా, ఎక్కడ కావాలి అక్కడ కాదు ముందు ఏం లేదు. హల్లెలూయా. ఆ కుష్ఠరోగం సదాకాలం కలిగి ఉండను దాకా అని చెప్పినట్లుగా నేను కూడా అదే చెప్పాలి. ఎందుకన్నా ఎవరు చెప్పాడు అన్నమాట? దైవజనుడు చెప్పాడు. ఆ రోగము నీకు నీ కుటుంబం ఆడప్పటికీ కాదు, మళ్ళీ నీకు నీ కుటుంబానికి. ఎందుకంటే ఇలాంటి అబద్ధికులు ఉండడం వల్ల దేశానికి నష్టం. మీ అందరికీ కూడా నేను 2 చేతులు ఎత్తి నమస్కారం చేసుకుని కోరేటంటే, మనం చేసే పని నిలిచి ఉండాలి. ఏమవ్వాలి? నిలిచి ఉండాలి. యేసుని ఎరగలేదు ఆ రాజశేఖర రెడ్డి గారు. ఎరిగాడు, పుట్టికి ఎరగలేదు, చాలా ప్రార్థన కోరుట. ఆయన చేసిన పని ఈరోజు ఒక నిలిచింది. ఈరోజు ఎవరైనా ఆపరేషన్ చేసుకున్న వాళ్ళని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వలన మేము బతికేమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ పని నిలిచి ఉంది ఈ లోకంలో. కానీ మనం చేసే పని ఆయన దగ్గర నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ధనము నీ బలము ఎవరికి ఉపయోగపడాలి? యేసయ్యకి ఉపయోగపడాలి. హల్లెలూయా. ఇక్కడ నువ్వు యేసయ్య నిమిత్తం చేసిన ప్రతి పని కూడా అక్కడ ఏం చూస్తావు? కొన్నేళ్ళ గురించి దేవుడు వాటికి చెప్తా ఉంది. కొన్నేళ్ళు నువ్వు చేసిన ధర్మ కార్యములు దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థముగా తేపడ్డాయి. కొన్నేళ్ళు ఎక్కడ పేరు చెప్పుకోలేదండి. ఆయన యేసునామం చేసేదంటే, కానీ ఎక్కడ లిస్ట్ అయిపోయింది? అది పర్వతంలో లిస్ట్ అయిపోయి నువ్వు చేసిన ధర్మ కార్యాలు దేవుడి దృష్టికి జ్ఞాపకార్థంగా తేపడ్డాయి అని పేరు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. వచ్చే కానుక అక్కడ జ్ఞాపకార్థంగా ఉన్నాడు.
హల్లెలూయా. పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోండి అండి. పరలోకంలో ధనం కూర్చుకోండి శత్రువులు మోడగలను ఆ జోయులతో స్వామి బంగారం కంపెనీ ఉన్నవాడు మన ఏదో దేశంలో చేసి తీసుకురావడానికి అవకాశం లేదట. బంగారం గొప్ప ఉన్నాయి తీసుకొచ్చి దిగు 6 ఎవడతాను నువ్వు ఎంత రాసినా దానివల్ల ఉపయోగం నువ్వు తెచ్చిన తర్వాత ఎలా పంచుకోవాలని ఆలోచిస్తూ ఉంటాను. కానీ నీకున్న ధనమైన నువ్వు దేవుని కోసం ఖర్చు పెట్టు, సువార్త కోసం ఖర్చు పెట్టు. ఆ పేదలు గారు అంటాడు, ప్రభా మరి ఇదిగో నేనేమో నువ్వు పిలిచిన నేను వచ్చేసానంటే ఒకే బాబు పేదలు నేను కంగారపడుకో, నా కోసము సువార్త నిమిత్తము నా నిమిత్తము ఏమైతే ఖర్చు పెడతావో ఏమైతే విడిచిపెట్టావో అన్నిటికీ 100 రెట్లు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ డబ్బులు ఎవరికైనా ఉపయోగం కదండి, మా బాధ ఉపయోగం ఉండదు. తెచ్చిన తర్వాత తీసుకుంటాను పొగిడిస్తే పొగుడతారు. నేను మా పెద్ద ఇచ్చింది, మా పెన్నం ఇచ్చింది, మా చెల్లి ఇచ్చింది, మాకు పొగుడతారు. నువ్వు ఇవ్వకపోతే నేను అవ్వకపోతే నీ దగ్గరికి ఎవరు రాదు. కానీ నీ దగ్గర ఏమన్నా లేకపోయినా నీ దగ్గరకు వచ్చి ఇచ్చేలా చేసేవాడు దేవుడు. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నేను ఇచ్చేలా చేసేవాడు దేవుడు. అలా చేసిన దేవుడు నువ్వేమిస్తా ఉన్నావు ఇంకా నీకున్నదాన్ని దేవుని కోసం ఉపయోగించు. నీ బలమైన నీ ధనమైన అది దేవుని కోసం ఉపయోగించు. అది నిలిచి ఉండాలి. రోజు కొన్ని జ్ఞాపకాలు మాకు నిలిచి ఉంది, పేదల పని నిలిచి ఉంది. మనం నిలిచి ఉంటే పని చేద్దాం. దేవుని కొరకు నిలిచి ఉండే పని. సువార్త ప్రకటించు ఆత్మను రక్షించేవా పని నిలిచి ఉంటాడు. నువ్వు ఇతరులకు మాదిరికరంగా ఉన్నావా ఆ పని నిలిచి ఉంటాడు. దేవుని స్తోత్రం. ఏమీ లేకపోతే నిన్ను రక్షించవలసిన అవసరం ఆయనకి లేదు. దేవుని ప్రార్థన చేస్తుంది. అందరూ బాగుంచండి. చాలా విషయాలు మనం మాస్టర్ గారు చెప్పిన చాలా అమూల్యమైన విషయాలు. దేవుడు ఎవరిని ఎలా సంరక్షిస్తూ ఉన్నాడు, దేవుని కాపుదల ఎలా ఉంది, ఎన్నో విషయాలు, ఎన్నెన్నో విషయాలు, అన్ని అద్భుతమైన విషయాలు మాట్లాడతారని ఊహించింది. దేవుడే వారి ద్వారా ఎన్నో విషయాలు మాట్లాడారు. ఆలోచిద్దాం. ఈరోజు చిన్న బలహీనతకి మరణించే వాళ్ళు ఉన్నారు. చిన్న బలహీనతకి మరణించే వాళ్ళు ఉన్నారు. అయ్యో అంటావు అమ్మ, మనమే అంటావు అయ్యో. కానీ అటువంటి మన జీవితంలో ఎన్నో వచ్చాయి. ఎలాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నాం? నువ్వు తిరిగి మళ్ళా బ్రతికావు, చర్చికి మళ్ళా బ్రతికావు. ఎందుకో తెలుసా? దేవుని కొరకు సాక్షిగా ఉండడానికి. చావవలసిన మనం బ్రతికేము అంటే మనం సాక్షిగా ఉండాలి. ఊరి మీద తిరగడానికి కాదు మనం బ్రతుకుతాం. ఎవరి పని వారు చేసుకోవడానికి కాదు. చావలసిన నన్ను దేవుడు బ్రతికించాడు. ఆయన కృప నా మీద ఉంది. నేను ఆయన కొరకు సాక్షిగా ఉంటాను. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష కలిగి ఉన్నవారు తమను తామే పొడుచుకుని చచ్చిపోయిన వాక్యం సేవిస్తాము. మనం తెలియకుండానే చాలా మంది ధనాపేక్ష కలిగి ఉన్నారు. పైకి కనబడట్లేదు. దాని కొరకు ప్రార్థన మానేస్తూ ఉన్నారు. సువార్తలు మానేస్తూ ఉన్నారు. ప్రేయర్ మీటింగ్లు మానేస్తూ ఉన్నారు. స్త్రీల కూడికలు మానేస్తూ ఉన్నారు. 100 మందికి పైగా ఉన్న సంఘం సువార్తలో 38 మంది మాత్రమే ఉన్నారు. అందులో 2 చిన్నవి. ఏది సాక్ష్యం? ఐగుప్తు దేశంలో బయలుదేరిన 6,03,550 మంది కాల్వలంలో 2 మాత్రమే కళ్యాణించారు. మిగిలిన వారు ఏమైపోయారు? ఒక్క దినమైన అరణ్యంలో 23,000 మంది కూలిరి. ఏమిటి కారణం? వారిలో బలిసిన వారిని ఆయన సంహరించాను. ఎన్నో అద్భుతాలు దేవుడు వారి పట్ల చేస్తూ ఉన్నాడు. కానీ వారు వెంటనే మర్చిపోయారు. మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన కృపని మనం వెంటనే మర్చిపోతూ ఉన్నాం.
దేవుడు మనకి చేసిన మేలు మనం వెంటనే మర్చిపోతూ ఉన్నాం. దేవుని కృపను వాయిదా వేసేవారుగా ఉన్నాం. అమ్మా, నీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే, తల్లిగా తండ్రిగా నీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే నువ్వు శాపగ్రస్తురాలుగా ఉండకూడదు. దేవుని పని చేయలేని వాడు శాపగ్రస్తుడు. అప్పుడు పిల్లల మీద ఏలుబడి చేసేది శాపమే, రోగాలే. మనకైనా మన కుటుంబమైనా క్షేమంగా ఉండాలంటే, మన దేశమైనా రాష్ట్రమైనా మన గ్రామమైనా మన గ్రామ పెద్దలైనా వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మనము క్షేమంగా ఉంటాం. దైవజనుడి కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ కాపరి కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు క్షేమం ఉంటుంది. నీ ప్రార్థన నీకే వినబడుకుంటా. నీ కోసమే నువ్వు ప్రార్థన చేసుకోలేని దౌర్భాగ్యం నీకుంటే నిన్నెందుకు దేవుడు కాపాడాలి? ప్రార్థన అంటే దేవా భగవం దీవించు అన్నం కాదు. ప్రార్థన అంటే పరిగెత్తడానికి రక్తంలో భద్రపరచు ప్రభు అన్నం కాదు. ఎందుకు నేను భద్రపరచాలి? ఏంటో ఉపయోగం? నువ్వు ఆలోచించి, నీ వల్ల దేవుడికి ఉపయోగం ఏమైనా ఉందా? పెళ్లి చేసుకున్న మొగుడికి ఉపయోగం లేకపోతే నువ్వెందుకే నాకంటే? పెళ్లి చేసుకున్న పిల్లలకి మొగుడు వల్ల ఉపయోగం లేకపోతే నువ్వెందుకు రా అంటారు. ఒరే మర్యాద పోయి ఉపయోగం లేకపోతే. మరి పిల్లలకు ఉపయోగం లేకపోతే ఒరే అంటారు. వాళ్ళు కూడా ఒరే నాన్న పోరా అంటారు. మరి పిల్లలు నీకు ఉపయోగకరంగా నువ్వేమన్నా అంటే మీరు నాకు కొట్టలేదు. మరి మనం క్రీస్తుకు జన్మించామా? క్రీస్తు రక్తంలో కడగబడ్డామా? దేవుని ఆత్మచేత నింపబడ్డామా? దేవుడి కలిగిన ప్రేమను కలిగి ఉన్నామా? దేవుడు కలిగిన సహనాన్ని కలిగి ఉన్నామా? దేవుడు కలిగిన ధైర్యం కలిగి ఉన్నామా? ఇవన్నీ కూడా పరిపూర్ణతలను తీసుకుని వచ్చి మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే కొనే వరకు వెతుక్కోం. మరి నీ ఆత్మీయ జీవితంలో లేని వాటిని వెతుక్కోవట్లేదు. నీకు విధేయత లేదు. ప్రభువానికి విధేయత ఇవ్వాలని ఎందుకు అడగట్లేదు? నీకు దైవజనుడు అంటే గౌరవం లేదు. ప్రభు దైవజనుడి పట్ల గౌరవం కలిగి ఉండడం నేర్పించని ప్రభు ఎందుకు అడగట్లేదు? అడగండి. నీకు ఏది కుదువైందో అడుగు. దేవుడు కావాలంటే దేవుడు అంతటి వేల మందికి నమ్మాలి, నో ప్రాబ్లం. దేవుడు కావాలి అని కోరే ప్రతి వారు కూడా ఇవి అడగాలి. నాకు విధేయత నేర్పించండి, నాకు వినయం నేర్పించండి, నాకు మర్యాద నేర్పించండి, నాకు పెద్దవారి దగ్గర ఎలా కూర్చోవాలో, పెద్దవారి దగ్గర ఎలా నిల్చోవాలో నేర్పించండి అని అడిగాను. మనకు లేని అని అడిగాం. ప్రేమించడం నేర్పించండి ప్రభా, దయ కలిగి ఉండడం నేర్పించండి ప్రభా, క్షమించడం నేర్పించండి ప్రభా. ఒప్పుకుందాం. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే దేవుని కనికరాన్ని పొందుతాడు. నీ బలం దేవునికి ఉపయోగపడాలి, పనికి కాదు. బలవంత అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి ప్రభావ మాపాలను ఎప్పుడు వచ్చేసి నడుగు ఇప్పుడు చేసిందంటే రాని అంటాడు. ఆయనకేం కావడం? దావీదు అంటాడు, నీతిమంతుడు ఏడవబడ్డము కానీ వారి సంతానం భిక్షమించని కానీ నేను చూచి ఉండలేదు అంటే. వారు దినగా దయాళులై అప్పు ఇస్తారని చెప్పినాడు. నీతిమంతురాలు. నీ పిల్లలు బాగుండాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు దేవుని ఆలయంగా ఉంది, దేవుని మనిషిగా బ్రతుకు. లేకపోతే మాస్టర్ గారు చెప్పినట్లుగా 3 జిల్లాలకు అధికారైన దిక్కుమాలని చావు చేసినట్లుగా మనం అలా అనుకోండి. దేవుడు తన బిడ్డలు అలా ఉంచేవాడు కాదు. దేవుడు తన బిడ్డలు అలా ఉంచేవాడు కాదు. ఆయన మార్గంలో జీవిస్తాం. ఐగుప్తు కలిసి భాగంలో ఏది మీకు రానియను, నేను స్వస్థపరిచేవాడు నేనే అన్నాడు. ఆయన మాట విన్నాం. మన కొరకు శ్రమపడే ఎంతోమంది వైద్య సిబ్బంది ఉన్నారు, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. పోలీసు సిబ్బంది ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేయాలి. పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళందరూ మన కొరకు ఎంతో త్యాగం చేస్తున్నారు కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. దేవుని కృప మన మీద అధికంగా ఉంది కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. కృపకి దూరంగా ఉంది. ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రాజానికి వందనాలు ప్రభు, వారంతో కాచి దాచి ప్రభు, అయా రాజానికి వందనాలు ప్రభు.
పొందుతాను ప్రభు, నీ అభిషేకాన్ని ప్రభు, ఆయన కృపను ప్రభు నాన్న పట్ల నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభు కలిగిన అనేక మంది నశించిపోయినప్పటికీ ప్రభా, ఆయన కృపతో ప్రభు సజ్జన క్షేమం వచ్చిన దేవా మరొకసారి మీకు వేలాది వందనాలు ప్రభా. రాజానికి వందనాలు స్తోత్రం ప్రభా. అయా రాజానికి వందనాలు ప్రార్థన పాటల ఆరాధనలో ప్రభా ఎంతగానో మీ తోడు నడిపించావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రం ప్రభా. అయ్యా వాక్యం మీ తోడు నడిపించావు ప్రభా, ఎంతగానో ప్రభా నాతో మీరు మాట్లాడే విధానం పట్ల నీకు వందనాలు ప్రభా. అయ్యా రాజా నీకు వందనాలు ప్రభా. నీ పని కొరకు ప్రభా మమ్మల్ని అందరినీ మీరు వాడుకోమని అడిచిన ప్రభా, నీ పనికి వచ్చే పాత్రలు మమ్మల్ని అందరినీ మీరు వాడుకోమని అడిచిన ప్రభా. అయ్యా రాజా నీకు వందనాలు ప్రభా. అయా మా శక్తి మా బలం అంతా ప్రభా నీ పనికి మమ్మల్ని అందరినీ మీరు వాడుకోమని అడిచిన ప్రభా. అయ్యా రాజా నీకు వందనాలు స్తోత్రం చెప్పచ్చు ప్రతి మాట మీ తోడు నడిపించే ప్రభా, నీకు వందనాలు ప్రభా. వీడిని విడిచిపెట్టేవారు కాకుండా ప్రభా వీడిని దాని ప్రకారంగా జీవించుకున్న నాకు మా అందరికీ సునాలు మీరు అనుగ్రహించమని అడుగుతున్నా ప్రభా. అయ్యే ప్రభు మాదిరిగా ఉండే కృపను మా అందరికీ దయచేయండి ప్రభా, క్రమంగా ఉండే కృపను అనుగ్రహించండి ప్రభా. అయ్యా రాజా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా రాజా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తే స్పెషల్ నామం నడిచినాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, యేసు రక్తం సంపూర్ణి ఆమేన్. ఆశీర్వాదం మహాదేవుని ప్రేమ క్రీస్తునాథుని కృప పరిశుద్ధాత్మక సహవాసము ఆదరణ కూడిన లోకముల సకల పరిశుద్ధులకును ఈ మొదలుకొని సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.